హాయ్ హలో వెల్కమ్ టు యోగ్ స్టాక్. యాక్చువల్లీ ఇది చాలా మంది నాకు కామెంట్స్లో మెన్షన్ చేశారు. బట్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇండియాలో అంత బాగుంటుంది కదా, అన్ని కంపెనీస్ ఉంటాయి కదా, ఎందుకు అమెరికా వెళ్తారు, డాలర్ డ్రీమ్స్ అంటే ఏంటి, ఎందుకు డాలర్ డ్రీమ్స్ మీద అంత మోజ్ ఏంటి, ప్రతివాడికి అమెరికా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఏంటి అని. సో దాని మీద ఇవాళ ఒక చిన్న క్లారిటీ ఇచ్చే వీడియో చేద్దాం అనుకున్నాను. అంటే ఇది కేవలం నేను అంటే చూసిన దాన్ని బట్టి ఇన్ని సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో ఎందుకు అమెరికా వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెన్ అనేది మొదటి నుంచి ఒక మోజ్ అండి. ఎందుకంటే అక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ తీసుకుంటే మీకు రిచ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, రిలాక్సింగ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో తర్వాత మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, హ్యూమన్ సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు జనరల్గా కొంచెం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇండియాకి అబ్రాడ్కి కంపేర్ చేసుకుంటే, అంటే కొన్ని పెద్ద పెద్ద స్టేట్స్, నేను చెప్పేది పెద్ద పెద్ద కంట్రీస్ గురించి, యూకే, యుఎస్, అలా యూరప్, అలా చూసుకుంటే కంపేర్ చేసుకుంటే మీకు అబ్రాడ్లో వచ్చేసి బేసిక్గా లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. మీకు కంపల్సరీ కార్ ఉండాలి. ఇండియాలో మనకి కంపల్సరీ కార్ ఏం అవసరం లేదు, మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, తర్వాత ఆటోలు ఉంటాయి. ఇక్కడ కంపల్సరీ కార్ ఉండాలి. సో హ్యాపీగా కార్ కొనుక్కున్నాం, అదొక కైండ్ ఆఫ్ లగ్జరీ. ప్లస్ రోడ్డు మీద మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అన్లెస్ అంటిల్ మనం ఏదన్నా ఒక యాక్సిడెంట్ కాస్ చేస్తానో, మనం క్రియేట్ చేసుకుంటేనో, లేకపోతే ఎదుటివాడు ఏదన్నా తప్పు చేసి వచ్చి మనల్ని గుద్దితేనో, అన్లెస్ లేదా న్యాచురల్ డిజాస్టర్స్ వస్తేనో తప్ప లైఫ్కి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు మన ఇండియాలో ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, మనం రోడ్డు మీద నడిచేటప్పుడు కానీ లేకపోతే కార్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ వెరీ ఇర్రెస్పాన్సిబుల్గా నడుపుతూ ఉంటారు వెహికల్స్. సేఫ్టీ అనేది తక్కువ. అంటే మనం బయటికి వెళ్ళాము అంటే ఇంటికి వస్తామో లేదో గ్యారంటీ లేదు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం అక్కడ హ్యాపీగానే ఉంటాం. ఈ సేఫ్టీ కోసం కొంచెం అది ఒక, అంటే ఆ జనాలు, ఆ ట్రాఫిక్, ఆ పొల్యూషన్, అది కొంతమందికి నచ్చదు. సో ఇంకొంతమందికి ఇంకోటి ఏంటి అంటే, మెయిన్ మీకు పబ్లిక్ ఫుట్పాత్స్ అనేవి ఉండవు. మనకి ఇండియాలో చూసుకుంటే రోడ్డు మీద నడవాలి, అదే రోడ్డు మీద వెహికల్స్ ఉంటాయి, అదే రోడ్డు మీద డ్రైనేజ్ వాటర్ వెళ్తుంది, అదే రోడ్డు మీద. సో ఏంటంటే మనం రోడ్డు మీద నడిచేటప్పుడు ఎవరైనా వచ్చి గుద్దే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇర్రెస్పాన్సిబుల్గా, నేను చెప్పినట్టు ఇర్రెస్పాన్సిబుల్గా డ్రైవింగ్ చేసేవాడు ఎవడైనా కానీ. అదే అబ్రాడ్లో ఏంటంటే మీకు సపరేట్గా రోడ్డు మీద చక్కగా ఫుట్పాత్లు ఉంటాయి. సో మనం పిల్లల్ని తీసుకొని నడిపించుకొని వెళ్ళాలన్న సేఫ్టీ అనేది ఉంటుంది, భయం లేకుండా వెళ్ళచ్చు. రోడ్లు పెద్ద పెద్దగా ఉంటాయి, విశాలంగా ఉంటాయి. సో ఇర్రెస్పాన్సిబుల్గా ఉండే వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా ఉంటారు, అబ్రాడ్లో కూడా ఉంటారు ఇర్రెస్పాన్సిబుల్గా ఉండే వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు. కాకపోతే ఏంటంటే మెజారిటీ చాలా తక్కువ ఉంటారు, ఇండియాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది అక్కడ. ఇప్పుడు మీరు కనుక హైదరాబాద్లో గచ్చిబౌలిలో చూసుకుంటే పెద్ద పెద్దగా ఉంటాయి కదా రోడ్స్, పెద్ద పెద్దగా ఉంటాయి. తర్వాత కొన్ని చోట్ల బట్ స్టిల్ ఎక్కడ చూసినా కానీ మీకు రోడ్డు మీద నడవాలంటే, మన దగ్గర ఒక రోడ్డు దాటాలంటే చాలా కష్టం. అదే మీకు ఫారిన్లో వచ్చేసి రోడ్డు దాటాలంటే ఎక్కడెక్కడ జీబ్రా క్రాస్లు ఉంటాయి, సిగ్నల్స్ ఉంటాయి, కార్ రోడ్ చచ్చినట్టు ఆగిపోవాల్సిందే, జీబ్రా క్రాస్ దగ్గర కార్ రోడ్ ఆగి తీరాల్సిందే. సో ఇలాంటి సేఫ్టీ అనేది ఫారిన్లో ఎక్కువ ఉంటుంది, మన దగ్గర తక్కువ ఉంటుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఏదన్నా ఒక పని జరగాలి అంటే మనకి అబ్రాడ్లో చాలా ఈజీగా అయిపోతుంది. ప్లస్ మనం లంచాలు ఎక్కడ కరప్షన్ ఇచ్చే పని లేదు. ఇప్పుడు ఇల్లు కొనాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, యూకేలో నాకు తెలిసి ఇల్లు కొనాలి అంటే మనం జస్ట్ వెళ్ళి ఇల్లు చూసి బాగుందా లేదా అని చెప్పేస్తే మిగిలిన ప్రాసెస్ అంతా లాయర్లు చూసుకుంటారు. మనకు అసలు సంబంధం లేదండి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళటాలు కానీ, రిజిస్టర్ వాళ్ళకి లంచాలు ఇవ్వటాలు కానీ, అక్కడ ఉండేవాడికి పేపర్ వర్క్ లంచాలు ఇవ్వటాలు కానీ, ఇవన్నీ ఏమీ సంబంధం లేదు. కరప్షన్ కానీ, ఎవరికి డబ్బులు ఇవ్వటం కానీ, క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ ఏముండదు. మనం వచ్చి మన లాయర్ అకౌంట్లో డబ్బులు వేస్తే ఆ లాయరు లాయర్ అకౌంట్లో వేస్తాడు, ఆ అమ్మేవాడి లాయర్ తీసుకెళ్ళి అమ్మేవాడి అకౌంట్లో వేస్తాడు. సో అంత సిస్టమ్ చాలా క్లీన్గా ప్రాసెస్గా ఉంటుంది. అసలు మనకి ఏమీ తెలియదు, మనం ఎక్కడికి వెళ్ళి ఇంట్లో కూర్చుంటే పేపర్లు పోస్టులు వస్తాయి. సో అదే మనం ఇండియాలో ఒక ఇల్లు కొనుక్కొని దాని రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి, ప్రతి చోట మనకి వాడికి వీడికి చేతులు తడుపుకుంటూ వెళ్ళాలి. సో ఇవన్నీ ఇలాంటి ప్రాసెస్లు ఈజీగా ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ కోర్స్ చెప్పాలంటే మన ఇండియాలోనే ఈజీ అనుకోండి, ఎందుకంటే 8 వేస్తే అయిపోద్ది. కానీ ఇక్కడ 8 వేయటానికి లేదు, ఇక్కడ 45 minutes రోడ్డు మీద నడపాలి. అంటే 45 minutes రోడ్డు మీద నడిపిన తర్వాత వాడు మన డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ చేసి మనం అన్ని కనుక కరెక్ట్గా రూల్స్ ఫాలో అయినట్టయితే మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాడు, లేకపోతే లేదు. అదే మన దగ్గర 8 హెచ్ వేసేస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తారు.
A to H వేసినోడు రోడ్డు మీదకి వచ్చి నడుపుతాడండి? సిగ్నల్ లైట్, ఇప్పుడు సిగ్నల్ లైట్ దగ్గర ఎలా ఆగుతున్నాడో లేదో టెస్ట్ చేస్తున్నారు అవన్నీ. ఇలాంటివి కొన్ని ఉంటాయి అనమాట. అంటే అందుకనే పబ్లిక్ సేఫ్టీ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇక ఇవన్నీ పక్కన పెడితే వీటన్నిటి నుంచి తప్పించుకొని అబ్రాడ్ వెళ్ళిపోతే అక్కడ ఏంటంటే వచ్చే డబ్బుల్లో అయ్యే ఖర్చు తక్కువ ఉంటుంది, వచ్చే శాలరీస్ ఎక్కువ ఉంటుంది, మిగిలే డబ్బులు ఎక్కువ ఉంటాయి. సో మీకు ఎక్కువ డబ్బులు అసలు ఎన్ఆర్ఐ అంటే ఎయిర్పోర్ట్లో దిగితే ఎయిర్పోర్ట్లో స్టాంప్ వేసే ఆఫీస్ దగ్గర నుంచి అందరూ ఎన్ఆర్ఐ అంటే అబ్బా ఏదో అనిల్ అంబానీని చూసినట్టు చూస్తారండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఇది. ఎందుకంటే ఎన్ఆర్ఐ అంటే వీళ్ళు బాగా సంపాదించేసుకున్నారు అనుకుంటారు. సో ఈ డిఫరెన్సెస్ అనమాట. అందరికీ అమెరికా వెళ్ళడానికి మెయిన్ మోజ్ ఏంటి అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఖర్చు తక్కువ అవుద్ది, డబ్బులు మిగులుతుంది, రిచ్ లైఫ్ ఉంటుంది, లగ్జరీగా ఉంటాం. సో ఇవన్నీ బాగుంటాయి, వీటి కోసం వెళ్తాం. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇండియన్ లైఫ్ ఉంటుంది, ఇండియన్ ఇదే ఇష్టము కాబట్టి ఇండియాలో ఉండిపోతారు. బట్ మెయిన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండే లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకు ఒక 5,000 10,000 పెడితే పనమ్మాయి దొరుకుతుంది, అక్కడ దొరకదు. మన పనులు మనమే చేసుకోవాలి, మన గడ్డి మనమే కట్ చేసుకోవాలి, మన ఇల్లు మనమే ఓవర్ చేసుకోవాలి. అన్లెస్ అంటే వీళ్ళు బాగా సంపాదించే వాళ్ళు పని వాళ్ళని పెట్టుకొని చేయించుకుంటారు. బట్ జనరల్గా ఉన్న రెగ్యులర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్పెండ్ చేయలేరు కాబట్టి చచ్చినట్టు అంట్లు మనమే దోముకుంటాము, తర్వాత ఓవర్ మనమే చేసుకుంటాము, ఇల్లు క్లీన్ మనమే చేసుకుంటాము, పండగలు వస్తే మన ఇల్లు మనమే దులుపుకుంటాము. సో అబ్రాడ్లో ఉండే కష్టాలు అవి. నెక్స్ట్ చూస్తే పలకరించే దిక్కు ఉండదండి. అంటే ఇప్పుడు ఏమన్నా కమ్యూనిటీలు ఉండి మనకి ఇప్పుడు జనాలు బాగా ఎక్కువైపోయారు కాబట్టి పండుగలు పబ్బాలు వస్తే ఏదన్నా ఒక మనం ప్రోగ్రామ్ చేసుకోవటము, కలవటం అంతే. అదే తప్ప పక్కింటోడు ఎవడో మనకి తెలియదు. మనం ఈ ఇండియాలో బయటకు వస్తే నమస్తే సార్ బాగున్నారా అని పలకరిస్తారు, లేకపోతే టక్కన ఏదన్నా అయితే పక్కన ఉండే వాళ్ళు వస్తారు. మనకు రోడ్డు మీదకి వెళ్తే 10 మంది కనిపిస్తారు, కానీ ఇక్కడ రోడ్డు మీదకి వెళ్తే ఎవరు కనిపించరండి. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి, ప్లస్లు మైనస్లు అన్ని రకాలుగా ఉన్నాయి. సో మెయిన్ ఎందుకు వెళ్తారు ఫారెన్, ఎందుకు వెళ్తారు ఇండియాలో ఉండలేరా అంటే చెప్పాను కదా, కొంత మనకి లగ్జరీ లైఫ్ కోసము, అలాగే సేఫ్టీ కోసము, డాలర్ డ్రీమ్స్ డబ్బుల కోసం. మెయిన్ ఎక్కువ వెళ్ళేది మాత్రం డబ్బుల కోసమే. ఇండియాలో అంటే కొంచెం వచ్చే శాలరీకి మిగిలే డబ్బులకి చాలా తక్కువ. అక్కడికి వెళ్తే ఏంటంటే వచ్చే డబ్బుల్లో చక్కగా నెలకు ఒక 2 లక్షలు 3 లక్షలు ఇంటికి పంపించుకోవచ్చు. అందుకని అబ్రాడ్ వెళ్తారు. సో ఈ అబ్రాడ్ వెళ్ళే ప్రియారిటీలో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి అమెరికా. అందరికీ అమెరికా అనేది ఒక డ్రీమ్. చాలా మందికి చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా సినిమాల్లో కూడా చూపిస్తుంటారు కదా, మా వాడిని చదివించి అమెరికా పంపిద్దాం అనుకుంటున్నా అని చెప్పి. ఆ టైప్లో ఏంటంటే అది ఒక నానుడి అయిపోయింది అందరికీ. అమెరికా 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 అంటే ఒకవేళ అమెరికా వెళ్ళలేని పరిస్థితుల్లో నెక్స్ట్ కాంప్రమైజ్ అయ్యి ఏంటంటే యూకే వెళ్తారు కొంతమంది, ఆస్ట్రేలియా వెళ్తారు కొంతమంది, సో ఇప్పుడు యూరప్ వెళ్ళటానికి కొంతమంది. అలా బేసిక్గా చాలా మంది చాలా రకరకాలుగా ఏదో ఒక రకంగా అబ్రాడ్ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో షిఫ్ట్ అవుతూ ఉంటారు. బట్ మెయిన్ ఫోకస్ మాత్రం యుఎస్ అనమాట. సో ఇక్కడికి వచ్చినా కూడా యూకే వచ్చినా, యూరోప్ వచ్చినా, ఆస్ట్రేలియా వచ్చినా, బట్ స్టిల్ వాళ్ళ ప్రయత్నాలు మాత్రం యుఎస్ వెళ్ళడానికే ట్రై చేస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా యుఎస్ వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే మెయిన్ కంపేర్ చేస్తే యుఎస్ అనేది చాలా పెద్ద కంట్రీ, మీకు చాలా ప్లేసెస్ ఉన్నాయి. జాబ్ ఎత్తుక్కోవాలంటే మీకు చాలా వైడ్గా ఉంటుంది. ఎక్కడికన్నా స్టేట్ దాటి స్టేట్కి వెళ్ళచ్చు, రకరకాల స్టేట్స్ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందరికీ యుఎస్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, శాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఖర్చు తక్కువ ఉంటుంది, డబ్బులు ఎక్కువ మిగులుతాయి, లైఫ్ లగ్జరీగా ఉంటుంది. కాబట్టి అందరూ యుఎస్ వెళ్ళడానికి ఇష్టపడతారండి. సో అది మెయిన్. ఎందుకు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటారు, ఇండియాలో ఎందుకు ఉండరు అనే దానికి నేను చెప్దాం అనుకున్నది అయితే అది. ఓకే, సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.